ఈ ఏడాది ఐపీఎల్ కు ముందు ముంబై ఇండియన్స్ కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 5 సార్లు ఐపీఎల్ విజేతగా నిలిపిన రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తప్పించి అతడి స్థానంలో హార్దిక్ పాండ్యాకు కెప్టెన్సీ బాధ్యతలు అప్పజెప్పారు ముంబై ఇండియన్స్ యాజమాన్యం. కానీ ఇప్పుడు ఐపీఎల్ ప్రారంభానికి ముందు ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ కు ఆందోళన కలిగించే పెద్ద వార్త బయటకు వచ్చింది. హార్దిక్ పాండ్యా మళ్లీ గాయపడినట్లు వార్తలు వస్తున్నాయి. హార్దిక్ పాండ్యా స్ట్రెచర్ పై పడుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడికి గాయాలయ్యాయని, ఫిజియో చికిత్స అందిస్తున్నారని తెలుస్తుంది. ఈ వీడియో వెనుక అసలు నిజమేంటో తెలియదు గానీ పాండ్యా ఎక్స్ప్రెషన్స్ చూస్తుంటే ప్రాక్టీస్ లో గాయపడినట్లు తెలుస్తుంది. అయితే ఇది ఇంకా ధృవీకరించలేదు. హార్దిక్ పాండ్యా నిత్యం గాయాల పాలయ్యే ఆటగాడిగా పేరుగాంచాడు. గత ఏడాది 2023 వన్డే వరల్డ్ కప్ సమయంలో గాయపడ్డాడు. ఆ తర్వాత అతడు ఇప్పటిదాకా టీమిండియాలో చేరలేదు. అయితే కొద్ది రోజులకే ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఎంపికయ్యాడు. అయితే ఇప్పుడు మరోసారి హార్దిక్ పాండ్యా గాయపడ్డాడని స్ట్రెచర్ పై తను పడుకున్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. హార్దిక్ పాండ్యా నిజంగా గాయపడితే ముంబై ఇండియన్స్ వ్యూహాలన్నీ గల్లంతవుతాయి. ఒకవేళ హార్దిక్ పాండ్యా కొన్ని మ్యాచ్లకు అందుబాటులో లేకుంటే రోహిత్ శర్మ మళ్లీ ముంబై ఇండియన్స్ కి సారథ్యం వహిస్తాడా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.